ఏపీఆర్జేసీ ఎగ్జామ్ గురించి ఈ వీడియోగా కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో ఏపీఆర్జేసీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో మనం జాయిన్ అవ్వడానికి వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇది ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ క్వాలిఫై అయితే కనుక మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో చదువుకోవచ్చు. సరే, దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము, తర్వాత ఎగ్జామ్ మోడల్ చూద్దాము, అండ్ ఈ ఏపీఆర్జేసీ కాలేజెస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి ఇది ఆన్లైన్ అప్లికేషను మార్చ్ 1 అయితే ఓపెన్ చేయడం జరిగింది, అండ్ మార్చ్ 31 అయితే ఇది క్లోజ్ చేసేస్తారు. సో ఈ లోపు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. అంటే ఇవాళ మార్చ్ 30, టుమారో 31. సో టుమారోతో మనకి క్లోజ్ చేసేస్తారు. ఇది మీరు ఇప్పటికీ కూడా అప్లై చేసుకోకపోతే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఓపెన్ చేసి ఈజీగా మీరు అప్లై చేసుకోండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక. అప్లై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ గ్రూప్స్, రిజర్వేషన్ కేటగిరీస్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషను అంతా కూడా చాలా కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ మీకు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అంటే స్పెషల్ కేటగిరీ మాట, ఇవి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అన్నమాట. ఇవి ఉంటేనే అక్కడ ఉన్నాయని మీకు పెట్టండి, లేకుండా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందని చెప్పి టిక్ పెట్టొద్దు. అలాగే ఈడబ్ల్యూఎస్ లేకుండా ఈడబ్ల్యూఎస్ ఉందని టిక్ పెట్టొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా సరే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే మీకు సర్టిఫికేట్ ఉంటేనే అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన ఆప్షన్ క్లిక్ చేయండి. లేదంటే మీకు కౌన్సిలింగ్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాలి, సీట్ అనేది క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ హాల్ టికెట్స్ మనకి ఏప్రిల్ 17 అయితే వస్తాయి. ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏప్రిల్ 25. సో 2:30 నుండి 5 PM ఎగ్జామ్ జరుగుతుంది, అంటే ఆఫ్టర్నూన్ మాత్రం మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి May 14 అని చెప్పారు, మేబీ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కౌన్సిలింగ్, అంటే రిజల్ట్ అయిపోయిన తర్వాత మనకి 3 times కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ టైం కౌన్సిలింగ్ చూడండి, డేట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎంపీసీ తీసుకుంటే, బైపీసీ తీసుకుంటే, ఎంఈసీ తీసుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయము, అప్లై చేసేటప్పుడే మీరు గ్రూప్ కూడా మీరు టిక్ పెట్టాలి. అంటే మీకు ఏపీఆర్జేసీ కాలేజెస్లో మెయిన్లీ 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ. ఓకేనా? ఈ 3 గ్రూప్స్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్సు. సిఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్సు. ఈఈటీ, సీజీటీ వీటి గురించి పెద్దగా ఐడియా లేదు నాకు, బట్ మెయిన్ గ్రూప్స్ అయితే ఇవే. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్లై చేసేటప్పుడే మీకు గ్రూప్ అనేది టిక్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ ఎంపీసీ ఉంటే ఎంపీసీ టిక్ పెట్టండి, అలాగే బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ టిక్ పెట్టండి. సో అది మీ ఇష్టం. నెక్స్ట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నేను మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఓవర్లుక్గా చూడండి. నెక్స్ట్ ఎగ్జామ్ మోడల్ వచ్చేసరికి ఫస్ట్లీ ఇక్కడ మీరు ఇందాక నేను నచ్చిన గ్రూప్ అని చెప్పాను కదా, ఆ గ్రూప్ని బట్టి మీ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎంపీసీ గ్రూప్కి అప్లై చేస్తే నాకు పేపర్ అనేది ఎంపీసీకి సంబంధించి వస్తుంది. ఇప్పుడు టోటల్గా పేపర్ చూసుకుంటే 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది, 150 బిట్స్ ఉంటాయి, 150 minutes, అంటే ఈచ్ బిట్కి 1 మార్క్ 1 minute. ఓకేనా? సో 3 parts అయితే ఉంటాయి ఎగ్జామ్గా మనకి, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే 3 parts ఉంటాయి. ఫస్ట్ part 1 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 1 to 50 bits. నెక్స్ట్ part 2 మ్యాథ్స్ ఉంటుంది, అంటే ఎంపీసీ తీసుకుంటే కనుక మ్యాథ్స్ ఉంటుంది, 51 to 100 bits ఉంటాయి. అలాగే part 3 ఫిజికల్ సైన్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 50 bits ఉంటాయి, అంటే 51 నుండి 150 వరకు. సో టోటల్గా ఒక్కొక్క పార్ట్లోని 50 bits ఉంటాయి. ఈ 50 bits కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఒకవేళ బైపీసీ తీసుకున్నారనుకోండి, part 1 అనేది కామన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంఈసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా part 1 అనేది కామన్గా ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. మీకు చేంజ్ అయ్యేదాకా part 2, part 3 మాత్రమే. సో బైపీసీ తీసుకుంటే కనుక part 2 ఏముంటుంది, బయాలజీ ఉంటుంది. అదే ఎంపీసీ తీసుకుంటే part 2 ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. part 3 మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎందుకంటే బైపీసీలోని ఎంపీసీలోని పీసీ అనేది కామన్ కాబట్టి. నెక్స్ట్
మరి సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాలి మేము, దేనికి సంబంధించి ఉంటుంది అంటే మీకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సిలబస్సే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మాత్రం మీకు గ్రామర్ అది ఒకసారి చూసుకోండి, అది 10th క్లాస్కి సంబంధించి చూసుకోండి. కొంచెం జనరల్గా యూట్యూబ్లో వీడియోస్ కూడా చూస్తూ ఉండండి గ్రామర్కి సంబంధించి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీగా మీరు సాల్వ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎలా అడుగుతున్నారు ఏంటనేది. మరి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చూసుకుని అన్ని డౌన్లోడ్ చేసుకుని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ మోడ్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఆఫ్లైనే ఉంటుంది. మీకు ఓఎంఆర్ షీట్ మీద ఆన్సర్స్ బబుల్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ కాలేజెస్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఇది పేజ్ నెంబర్ 2లో ఉంది చూడండి. ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఈ కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం చదవాల్సి ఉంటుంది. సిలబస్ కూడా బయట ఇంటర్మీడియట్ కాలేజెస్తో అంటే నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి పాయింట్స్ ఒకసారి చదువుకోండి, మెయిన్ పాయింట్స్ మాత్రమే చూస్తాను. ఇక్కడ డి పాయింట్ చూడండి. ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎడిషన్ టు వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్ అండ్ ప్లే గ్రౌండ్స్. అంటే మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది, మంచి మంచి లైబ్రరీస్, మంచి మంచి ల్యాబొరేటరీస్ అండ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇక్కడ మెయిన్లీ గేమ్స్ ఆడేవారికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్. అంటే మీకు ఇన్ కేస్ ఏదైనా గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ ఆ గేమ్స్ కూడా డెవలప్ అవుతూ ఉండొచ్చు. అంటే చదివే కాకుండా ఇలా గేమ్స్ కూడా ఇక్కడ మీకు అంటే దానికి సంబంధించి కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ పాయింట్ చూడండి. లోకో పేరెంట్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై అపాయింటింగ్ వన్ లెక్చరర్ యాజ్ ద లోకో పేరెంట్ టు ఏ గ్రూప్ ఆఫ్ 15 to 20 స్టూడెంట్స్ ఫర్ టేకింగ్ పర్సనల్ కేర్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. అంటే ఇప్పుడు మనం అక్కడ జాయిన్ అయినప్పుడు మనకి ఏమన్నా పర్సనల్గా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒక 15 స్టూడెంట్స్కి ఒక టీచర్ని అక్కడ అపాయింట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి పేరెంట్ లాగా మాట. ఇప్పుడు మన పేరెంట్స్కి ఇంటి దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎలా చెప్పుకుంటాం, అలాగే అక్కడ మరి హాస్టల్లో ఉండాలి కదా, కాబట్టి అక్కడ కూడా మీకు ఒక టీచర్ అపాయింట్ చేస్తూ ఉంటారు. ఆ టీచర్కి సంబంధించి ఆ టీచర్కి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీ పాయింట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ ఫర్ ద ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, నీట్, సిఏసిపిటి. అంటే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారు, ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ చదవడానికి కుదరదు కాబట్టి మీరు బయట బీటెక్ అది చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 8 నుండి నైట్ 10 వరకు అని ఇచ్చారు. అంటే నైట్ 10 వరకు క్లాసెస్ ఉంటాయని కదా అని అర్థం. మ్యాక్సిమం 4 లేదా 5 వరకు ఉంటాయి. ఆ తర్వాత గేమ్స్ ఉంటాయి, ఆ తర్వాత మరి నైట్ ఎక్స్ట్రా క్లాసెస్ అవి కూడా ఉంటాయి కదా. మొత్తం అవన్నీ కలిపి అంటే ఎక్స్ట్రా క్లాసెస్ అంటే టీచింగ్ కాదు, మీరు చదువుకోవడానికి మార్నింగ్ చెప్పిన క్లాసెస్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మీరు రెఫర్ చేసుకోవడానికి మీకు కొంత టైం అనేది ఇస్తూ ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్. సో అవి ఇక్కడ మనకి టైమింగ్స్. నెక్స్ట్ స్పెషల్ కేర్ ఈజ్ టేకెన్ ఫర్ టాలెంటెడ్ అండ్ లో అచీవర్స్. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ మీద కూడా కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇంకా ఎట్ సైడ్ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది యావరేజ్గా ఉంటూ ఉంటారు, అవునా కదా. సో అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, ఓకేనా. ఓవరాల్గా చెప్పాలంటే ఇవి చాలా చాలా మంచి కాలేజెస్ అండి. మీరు బాగా యూజ్ చేసుకోవాలి, లైబ్రరీస్, గేమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. బయటకు వచ్చేసరికి సర్టిఫికేట్ కూడా మంచి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఇది పేజ్ నెంబర్ 14లో ఇచ్చారు. ఒక్క నిమిషము, పేజ్ నెంబర్ 14 కదా, ఓకే సారీ పేజ్ నెంబర్ 12లో ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి. ద కాలేజెస్ ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ బిసైడ్స్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ టు ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే మీకు అక్కడ ఉండడానికి హాస్టల్లో ఉండాలి కదా, అక్కడ ఉండడానికి అండ్ మీకు అక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ఫీజు మీ దగ్గర నుంచి తీసుకోవడం జరగదు అని చెప్పారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ however special fee and examination fee have to be paid as per the norms prescribed by the Board of Intermediate Education. అంటే ఎగ్జామ్ ఫీజెస్ అండ్ కొన్ని స్పెషల్ ఫీజెస్ ఉంటాయండి, అవి మొత్తం కంపల్సరీగా పే చేయాలి. అవి ఎక్కువ ఉండవు,
ఓకేనా. ఇక్కడ చూడండి ఫీజు కూడా ఇచ్చేసారు. కాషన్ డిపాజిట్ అని చెప్పి 25 రూపీస్ అనేది ఇచ్చారు. అంటే మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు 25 రూపీస్ పే చేయాలి. అలాగే మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పి 1000 రూపీస్ ఇచ్చారు. సో అది కూడా మీరు అడ్మిట్ అయినప్పుడు జాయిన్ చేయాలి. అడ్మిట్ అయినప్పుడు మీరు పే చేయాలి. ఈ రెండు కూడా మీరు జాయిన్ అయినప్పుడు పే చేయాలి. ఫస్ట్ ఇయర్కి అలాగే సెకండ్ ఇయర్కి కూడా. అంటే టోటల్గా మీరు 2050 రూపీస్ పే చేయాలి. దీంతో పాటుగా ఎగ్జామినేషన్కి ఫీజు 800 700 ఉండొచ్చు. అంటే నేను గెస్ట్ చేస్తున్నాను అంతే, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో ఆ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా మీరు బయట చదివేదానికంటే చాలా తక్కువ పే చేస్తారు. అదే బయట చదివితే 30,000 40,000 పే చేయాల్సి వస్తుంది. ఇక్కడంటే లెస్ దెన్ 5,000 2 ఇయర్స్కి కలిపి. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకని ఏంటంటే మనకి ఫీజు కూడా ఏముండదు. నెక్స్ట్ ఒక్క నిమిషము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే పేజ్ నెంబరు ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో ద 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అడ్రసెస్ ఇదేంటి ఏమో నాకు నోరు కూడా తిరగట్లేదు ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అంటే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద అంటే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఇస్తారు అనేది ఇక్కడ బాక్స్లో ఇచ్చారండి. ఒకసారి చూడండి 10 కాలేజెస్ ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ చూడండి గ్రూప్ వైజ్ సీట్స్ అవైలబిలిటీ ఇన్ ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ అని చెప్పి మనకి ఏ కాలేజెస్లో ఏ గ్రూప్స్లో ఎన్ని సీట్స్ ఇస్తారు, అలాగే బాయ్స్కి ఎన్ని ఇస్తారు గర్ల్స్కి ఎన్ని ఇస్తారు అన్నది కూడా ఇచ్చారు. ఈ బాక్స్ చూడండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మీకు క్లారిటీ కోసం అంతే. ఓకేనా. ఈ బాక్స్ ఏంటనేది చూడండి సరిపోద్ది. అలాగే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తెలుసుకోవాలనుకుంటే కనుక తెలుసుకోండి, పీడిఎఫ్ లింక్ ఇస్తాను. బట్ మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్పేసాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. దీని నెక్స్ట్ వీడియో నేను పాలిసెట్ గురించి అయితే చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి.